In this video, we will learn about our atmosphere. Atmosphere అంటే ఏంటి? అట్మాస్ఫియర్ మనం జనరల్గా చాలా టర్మ్స్లో యూస్ చేస్తూ ఉంటాం. మీరు జియోగ్రఫీలో చాలాసార్లు వినే ఉంటారు అండ్ ఈవెన్ ఇన్ ఎన్వైర్న్మెంట్. సో ఈరోజు కంప్లీట్గా అట్మాస్ఫియర్ గురించి మొత్తం తెలుసుకుందాం. మనం జియోగ్రఫీ ప్లేలిస్ట్లో ఉన్నాం. లాస్ట్ వీడియోలో ల్యాండ్ ఫార్మ్స్ అనేది ఫినిష్ చేసాం. సో ఈ వీడియోలో అట్మాస్ఫియర్తో ఇంట్రొడక్షన్ చేసి we will move to climatology, complete topics like temperature and everything, monsoon, ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. సో బిఫోర్ దాట్ వీ నీడ్ టు ఫినిష్ అవర్ బేసిక్స్. సో అట్మాస్ఫియర్ గురించి చదువుకుంటాం. అట్మాస్ఫియర్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎర్త్కి ఎంత దూరంలో ఉంది, ఎన్ని కిలోమీటర్స్లో ఉంది, అండ్ వీటి వల్ల ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఎర్త్ మీద, వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈరోజు చూస్తాం అనమాట. రైట్? సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ పీపీటీ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, విచ్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ ద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈస్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. రైట్? సో మీరు కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే ఇప్పుడైనా డౌన్లోడ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ ద క్లాస్. వాట్ ఈజ్ అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి కదా. సో the atmosphere is a thick blanket of gases surrounding the earth and held by earth's gravitational force. So atmosphere ante enti? It is nothing but a థిక్ బ్లాంకెట్ ఆఫ్ గ్యాసెస్. అంటే ఎర్త్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉంటుందన్నమాట, ఒక బ్లాంకెట్ లాగా. సో ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది అట్మాస్ఫియర్ అంటే, విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ గ్యాసెస్. సో అట్మాస్ఫియర్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్యాసెస్. ఇవే ఎంసీక్యూస్లో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. జియోగ్రఫీలో ఎప్పుడు కానీ ఒకటి మిస్ చేసినా మనం వి విల్ మిస్ ద కాన్సెప్ట్. సో అండర్స్టాండ్, atmosphere is full of gases, okay? And how it is held ante, it is held by earth's gravitational force ఏదైతే ఉందో దీని వల్ల ఇట్ ఈస్ కీపింగ్ ఇంటాక్ట్ అనమాట. అండ్ మనకి అట్మాస్ఫియర్ లేకపోతే ఏం జరుగుతుంది? విల్ నాట్ బీ హ్యావింగ్ ది ఆక్సిజన్ అండ్ దెర్ విల్ బీ నో రెయిన్ఫాల్, దెర్ విల్ బీ నో క్లైమేట్ అండ్ దెర్ విల్ బీ నో లైఫ్ ఆల్సో. సో మన సర్వైవల్ అవ్వాలి అంటే అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ గ్యాసెస్. సో గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ కదా మన అట్మాస్ఫియర్లో. వీ నో దేర్ పర్సెంటేజ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్స్ యాజ్ వెల్. అంతేకాకుండా మనకి CO2 అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్రాప్ చేస్తాయి కదా అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెసే. సో వీటిని ట్రాప్ చేయలేకపోతే అట్మాస్ఫియర్లో ఉండే హ్యూమిడిటీ కూడా మెయింటైన్ అవ్వదు. హీట్ ట్రాప్ అయితేనే మనకి వాటర్ వేపర్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. హ్యూమిడిటీ ఉంటే వాటర్ వేపర్ ఉంటుంది, అండ్ వాటర్ వేపర్ ఉంటేనే మనకి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్లౌడ్స్ అంటే చిన్న చిన్న డ్రాప్లెట్సే ఒక పెద్ద క్లౌడ్గా కనిపిస్తుంది అనమాట. సిన్స్ మనకి సన్లైట్ అనేది స్కాటర్ అవుతుంది కాబట్టి అది వైట్ కలర్లో కనిపిస్తాయి క్లౌడ్స్ అనేవి. సో ఈ క్లౌడ్స్ ఫార్మేషనే అవ్వకపోతే మనకి రెయిన్ఫాల్ ఎలా జరుగుతుంది? సో వీటన్నిటికీ రీజన్ అట్మాస్ఫియరే అనమాట, సిన్స్ ఇట్ ఈస్ కీపింగ్ ద గ్యాసెస్ అలైవ్. రైట్? కాకపోతే ఈ CO2 గ్యాసెస్ అనేవి ఎక్కువ అవ్వకూడదు మరి. కానీ మనకి ఇప్పుడు ఈ హ్యూమిడ్ టెంపరేచర్ అనేది క్రియేట్ అవుతుందంటే కారణమే ఈ CO2 అనమాట. థిక్నెస్ గురించి మాట్లాడుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ 10,000 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ గ్యాసెస్ ఉండేది మోస్ట్లీ ఫస్ట్ 30 కిలోమీటర్స్లోనే అనమాట. ఆల్దో 10,000 కిలోమీటర్స్ ఉన్నప్పటికీ గ్యాసెస్ని అబ్జర్వ్ చేసేది మాత్రం ఫస్ట్ 30 కిలోమీటర్స్లో మాత్రమే. నౌ లెట్స్ లుక్ ఎట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? లైఫ్ సపోర్టింగ్ గ్యాసెస్ ఉంటాయి లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్. నైట్రోజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్లాంట్ న్యూట్రిషన్కి అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ హర్డ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అని ఉంటాయి, మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్లో NPK ఉంటుంది, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం, విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్స్. సో వాటి గ్రోత్కి కానీ, ఇమ్యూనిటీకి కానీ, రూట్ పెరగడానికి కానీ వాటికి చాలా ఇంపార్టెంట్ అనమాట నైట్రోజన్. అందుకే నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం సెపరేట్గా పల్సస్ స్పీషీస్ అనేవి ప్లాంట్స్ మధ్యలో ఇంటర్ క్రాపింగ్గా, మల్టీ క్రాపింగ్లో కూడా పెడుతూ ఉంటారు. వై? ఎందుకంటే నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం. సో అంటే పల్స్ స్పీషీస్కి చెందిన ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ ద నైట్రోజన్ సైకిల్. రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల నైట్రోజన్ సైకిల్ అనేవి అవి క్రియేట్ చేయగలవు అనమాట. సో దట్ పక్కనుండే ప్లాంట్స్కి కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేయగలవు. సో దట్స్ వై నైట్రోజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్లాంట్ న్యూట్రిషన్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ దేనికి? ఫోటోసింథసిస్ కోసం అనమాట. మనకి ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాంట్స్ ఏం తీసుకుంటాయి? ఆక్సిజన్ తీసుకో కదా, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. అండ్ దట్స్ హౌ దే యాక్ట్ యాజ్ కార్బన్ సింక్. అందుకే మనం డిఫారెస్టేషన్ కాకుండా అఫారెస్టేషన్ చేయాలని చాలా స్కీమ్స్ కూడా వస్తున్నాయి. మ్యాంగ్రోవ్స్ ఇలాంటివన్నీ మనకి చాలా పెద్ద ఎత్తులో యూజ్ అవుతాయి అనమాట కార్బన్ సింక్లా వర్క్ చేయడానికి. అండ్ వీ వర్ ఆల్సో ఫాలోయింగ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కదా, ఈ గోల్ని రీచ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ గోల్ని రీచ్ అవ్వాలంటే ప్లాంట్స్కి ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. సో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ దట్స్ హౌ ఇంపార్టెంట్. అండ్ ఆక్సిజన్ రెస్పిరేషన్, దిస్ ఈజ్ ఫర్ హ్యూమన్స్. మనకి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. సో వితౌట్ ఆక్సిజన్ వీ వోంట్ సర్వైవ్. అండ్ అట్మాస్ఫియర్ ఆల్సో కంట్రోల్స్ టెంపరేచర్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎర్త్స్ బ్లాంకెట్ అని చూసాం కదా, ఇన్ దట్ వే అనమాట.
అపార్ట్ ఫ్రమ్ దట్ మీటియోర్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు ఫస్ట్ క్లాస్ చూస్తే వేర్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది ఎంటైర్ సోలార్ సిస్టమ్, అందులో నేను 3 థింగ్స్ గురించి చెప్పాను: మీటియోర్స్, మీటియోరాయిడ్స్ అండ్ మీటియోరైట్స్. మీటియోర్స్, మీటియోరాయిడ్స్ అండ్ మీటియోరైట్స్ ఇవన్నీ ఒకటే, కాకపోతే అవి ఉండే ప్లేస్ని బట్టి ఈ నేమ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, దాని నుంచి అంటే అక్కడ ఉండే డస్ట్ అండ్ యాష్ నుంచి సపరేట్ అయినవే ఈ మీటియార్స్. సో వాటికంటే చిన్నవన్నమాట ఇవి. ఈ మీటియార్స్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్కి ఎంటర్ అవుతాయో దే ఆర్ కాల్డ్ మీటియోరాయిడ్స్. సో ఈ మీటియోరాయిడ్స్ అనేవి అట్మాస్ఫియర్లో ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది, కొలిజన్ అనేది జరుగుతుంది అనమాట అట్మాస్ఫియరిక్ పార్టికల్స్తో. ఈ కొలిజన్లో చాలా బర్న్ అయిపోతాయి. ఈ బర్న్ అయిపోయిన కొన్ని అంటే ఇంటెన్సిటీ అంటే వాటికి కెపాసిటీ కొన్నిటికి ఎక్కువ ఉంటుంది కదా, అవి బర్న్ అయిపోయిన సగం ఫ్రాగ్మెంట్స్ వచ్చి భూమి మీద పడతాయి అనమాట. అలాంటి ఫ్రాగ్మెంట్స్ భూమి మీద పడిన తర్వాత వాటిని మీటియోరైట్స్ అంటారు. సో చాలామంది అలాంటి పదార్థాలు చూసినప్పుడు స్టార్స్ ఏమనుకుంటారు, దే ఆర్ నాట్ స్టార్స్, దే ఆర్ మీటియోరైట్స్ అనమాట. రైట్. సో ఇలాంటి మీటియోర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. డైరెక్ట్గా మనకి కింద పడిపోతే ఇబ్బంది కదా, సడన్గా మీరు వెళ్తున్నారు మీ మీద మీటియోరైట్ పడిపోతే, సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బర్న్ చేసేస్తుంది అట్మాస్ఫియర్లోనే. రైట్. సో ఇన్ దాట్ వే ఇట్ హెల్ప్స్ అండ్ ఆల్సో ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ అల్ట్రా వైలెట్ రేడియేషన్. ఓజోన్ ఉంటుంది కదా, ఓజోన్ కూడా అట్మాస్ఫియర్ లేయర్స్లోనే ఉంటుంది, విచ్ అబ్జార్బ్స్ హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్. సో ఇది డిప్లీట్ అవుతుంది అని తెలియగానే వరల్డ్ మొత్తం అవేకెన్ అయిందనమాట. అవేకెన్ అయి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది అడాప్ట్ చేసుకున్నాం. సో మనకి ఫస్ట్ వియన్నా కన్వెన్షన్ జరుగుతుందా 1985లో జరుగుతుంది. దాని తర్వాత 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది తీసుకొస్తారు. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి విముక్తి చెందడానికి, మన ఓజోన్ లేయర్ని కాపాడుకోవడానికి ఈ కన్వెన్షన్ అనేది తీసుకొస్తారు, విచ్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ కంట్రీస్. దెన్ ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ వెదర్ని కూడా మెయింటైన్ చేస్తుంది కదా, హీట్ని ట్రాప్ చేసి. సో CO2 అనేది హీట్ని ట్రాప్ చేస్తుంది. మన వెహికల్స్లో రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ కానీ అందులో ఉండే హీట్ని కానీ ఇది ట్రాప్ చేస్తుంది అనమాట. సో ఈ హీట్ అనేది ఎక్కువ ట్రాప్ అయితే ఇబ్బంది అనమాట. ఇట్ విల్ లీడ్ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్. కానీ లిమిట్లో అనేది ఖచ్చితంగా వి నీడ్ CO2 ఇన్ అవర్ అట్మాస్ఫియర్. సో దీనివల్లే మన వెదర్ అనేది మెయింటైన్ అవుతుంది, హ్యూమిడిటీ క్రియేట్ అవుతుంది, వాటర్ వేపర్ జనరేట్ అవుతుంది, దానివల్ల క్లౌడ్స్ క్రియేట్ అవుతాయి, క్లౌడ్స్ వల్ల రెయిన్ఫాల్ వస్తుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లౌడ్స్, రెయిన్ఫాల్, విండ్స్ అండ్ స్టార్మ్స్ యాజ్ వెల్. పర్మనెంట్ గ్యాసెస్ ఏంటి? అట్మాస్ఫియర్లో ఉన్న పర్మనెంట్ గ్యాసెస్ నైట్రోజన్ ఉంటుంది. ఎంత పర్సెంటేజ్లో? 78% ఉంటుంది. ఆక్సిజన్ 20.9 కాబట్టి అప్రాక్సిమేట్గా 21% అని చెప్తారు. అండ్ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ అనమాట, 0.04 చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది. అండ్ దెన్ ఆర్గాన్ 0.93%లో ఉంటుంది. ఈ ఫిగర్స్ ఎగ్జాక్ట్గా గుర్తుండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి యూ ఆల్రెడీ నో, రైట్. అండ్ వేరియబుల్ కాంపోనెంట్స్ ఇవి ఫిక్స్డ్ అనమాట. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా నైట్రోజన్ 78% ఉంటుంది అట్మాస్ఫియర్లో, బట్ వాటర్ వేపర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఓజోన్ అండ్ డస్ట్ పార్టికల్స్ కూడా పర్సెంటేజ్ అనేది చేంజ్ అవుతుంది. నౌ నైట్రోజన్ అనేది మోస్ట్ అబండెంట్ గ్యాస్. ఇట్స్ నాట్ లైక్ యూ డోంట్ గెట్ ఇట్ ఎనీవేర్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఎందుకంటే 78% ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ గ్యాస్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. యూరియా ఇస్తుంటారు కదా, అందులో కూడా ఈ NPK సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. నైట్రోజన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ప్లాంట్స్కి. సో నైట్రోజన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇట్ మెయింటైన్స్ అట్మాస్ఫియరిక్ బ్యాలెన్స్ యాజ్ వెల్. ఆక్సిజన్కి వస్తే ఇట్ సపోర్ట్స్ కంబషన్. మనం అగ్గి పెట్టినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్లో ఏముంటుంది? ఫైర్ ఎక్స్టింగ్విషర్లో ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది దాన్ని ఆపడానికి. బట్ ఇగ్నైట్ అవ్వడానికి యూజ్ అయ్యేది ఆక్సిజన్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ రెస్పిరేషన్. ఎవరి రెస్పిరేషన్కి? మనకి అండ్ యానిమల్స్కి. అండ్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఫోటోసింథసిస్ జరుగుతుంది అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా జరుగుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే హీట్ ట్రాప్ చేయడం చూసాం కదా, ఆ ప్రాసెస్ అనమాట. బట్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? CO2 కానీ ఇంక్రీజ్ అయ్యిందంటే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, క్లైమేట్ చేంజ్ కూడా జరుగుతుంది. CO2 అనేది బ్యాలెన్స్ ఉండాలి. లైఫ్ అయినా గ్యాసెస్ అయినా ఎప్పుడు బ్యాలెన్స్లో ఉండాలన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు, ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు, మరీ ఎక్కువ అవ్వకూడదు, మరీ తక్కువ అవ్వకూడదు. తక్కువ అయితే మనకి హ్యూమిడిటీ ఉండదు, ఇంతకుముందు చూసిన ఫినామినాస్ లైక్ రెయిన్ఫాల్, విండ్స్ ఇలాంటివి క్రియేట్ అవ్వవు. ఎక్కువ అయిందంటే గ్లోబల్ వార్మింగ్కి లీడ్ చేస్తుంది. అందుకే బ్యాలెన్స్డ్గా ఉండాలి. కాబట్టి మన అప్రోచ్ కూడా టువర్డ్స్ ది ఎన్వైరన్మెంట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనం డిఫారెస్టేషన్ చేస్తున్నామంటే అఫారెస్టేషన్ కూడా జరగాలి. ఒక చెట్టు తీసేస్తే ఇంకొక చెట్టు గ్రో చేయాలి. బట్ ప్రాక్టికలీ అలా ఎవరు చేయట్లేదు. బట్ వీ హ్యావ్ టు we have to take care of our environment, not for us but for the future generation. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుంది? గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్స్ అనేవి మెల్ట్ అవుతాయి. మెల్ట్ అయితే ఏంటి? కాంటినెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్మర్జ్ అయిపోతాయి. ఓషన్స్ పార్ట్ అనేది పెరిగిపోతాయి మెల్ట్ అయితే. సో అప్పుడు మనకు ఉండే ల్యాండ్ అనేది తగ్గిపోతుంది.
అండ్ ఓషన్స్ అనేవి పెరిగిపోతాయి. సో క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ కూడా మనం చూస్తామన్నమాట. సీజన్స్ కూడా సరిగ్గా రావు, దాని ఇంపాక్ట్ మనం అగ్రికల్చర్ మీద చూస్తాం, అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ ఎకానమీ మీద చూస్తాం. సో ఓవరాల్ ఎన్వైర్న్మెంట్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేది అందుకే అనమాట, మన ఎకానమీ వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఈ ప్రోటోకాల్స్ కూడా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్, డెజర్ట్కి కాంబాట్ చేయడానికి ఒకటి ఉంది, బయోడైవర్సిటీని కాంబాట్ చేయడానికి ఒకటి ఉంది. ఇవన్నీ తీసుకురావడానికి కారణమే ఇదనమాట. బికాజ్ ఇట్ రియలీ ఇంపాక్ట్స్ ఎ లాట్ ఆన్ అవర్ ఎకానమీ. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది వాటర్ వేపర్ దేనికి రెస్పాన్సిబుల్? వాటర్ వేపర్ ఉంటేనే, అంటే వాటర్ వేపర్ హోల్డ్ చేసుకుంటుంది అనమాట అట్మాస్ఫియరిక్ గ్యాసెస్. సో ఈ మన వి అబ్జర్వ్ కండెన్సేషన్, రైట్? ఫ్రిడ్జ్లో మీరు వాటర్ బాటిల్ పెట్టారనుకోండి, దాన్ని బయట తీసిన వెంటనే యూ అబ్జర్వ్ ద డ్రాప్లెట్స్ ఆన్ ద వాటర్ బాటిల్. ఎందుకు? బికాస్ కండెన్సేషన్ హ్యాపెన్స్. మనకి క్లౌడ్స్లో వర్షం ఎలా అయితే పడుతుందో సేమ్ ఫినామినా జరుగుతుంది ఇక్కడ కూడా. కండెన్సేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాపరేషన్, అంటే ఏదైనా హీట్ చేస్తే లిక్విడ్ని గ్యాసియస్ ఫామ్లోకి మారడాన్ని ఎవాపరేషన్ అంటారు. సో అలా మన ఎర్త్ మీద ఉండే వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది. పైకంటే ఎక్కడికి? వాటర్ వేపరే అవుతుంది అనమాట. గ్యాసియస్ ఫామ్లో వాటర్ వేపర్ ఈజ్ ఎ గ్యాస్, రిమెంబర్. సో గ్యాస్ ఫామ్లోకి మారుతుంది. ఈ గ్యాస్ ఫామ్లో మారిన దాన్ని కూల్ ఎయిర్ తగిలినప్పుడు, అంటే హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళినప్పుడు టెంపరేచర్ అనేది తగ్గుతుందన్నమాట. సో అలా పైకి వెళ్ళినప్పుడు కూల్ టెంపరేచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కూల్ అవుతుంది. సో ఇలాంటి వాటర్ డ్రాప్లెట్స్ ఎక్కువైనప్పుడు కండెన్సేషన్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ మనకి టెంపరేచర్ డిఫరెన్స్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో అప్పుడు కండెన్సేషన్ అనేది అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ మనం మాన్సూన్లో కూడా చూస్తాం కదా, డిఫరెన్షియల్ హీటింగ్, ల్యాండ్ ఎక్కువ హీట్ అవుతుంది సీస్ కంటే. ఇన్ ద సేమ్ వే మనం ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసి బయట పెట్టినప్పుడు అది కోల్డ్గా ఉంటుంది. ఇది వాటర్ బాటిల్ అనుకోండి, ఇది కోల్డ్గా ఉంటుంది. కానీ దాని సరౌండింగ్లో ఉండే టెంపరేచర్ ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు దిస్. సో ఇక్కడ ఇంటరాక్ట్ అవుతుంది కదా, ఈ కోల్డ్గా ఉండే సర్ఫేస్ ఇంటరాక్ట్స్ విత్ ద హాట్ టెంపరేచర్, కాబట్టి ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తుందన్నమాట. సో అట్మాస్ఫియర్లో ఉండే వాటర్ వేపర్ అనేది మనకి డ్రాప్లెట్స్ లాగా కండెన్సేషన్ అయి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసే వాటర్ ఏదైతే ఉంటుందో అది లోపల ఉండే వాటర్ కాదు, బయట అట్మాస్ఫియర్లో ఉండే వాటర్ వేపర్ని మీరు విట్నెస్ చేస్తున్నారనమాట, రైట్? సో ఇట్స్ నాట్ ద వాటర్ ఇన్సైడ్ ద బాటిల్ ఆర్ ద గ్లాస్, ఇట్స్ యాక్చువల్లీ ద వాటర్ వేపర్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో కండెన్సేషన్ వల్ల మీరు అది చూస్తున్నారనమాట. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ వేపర్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లౌడ్స్, రెయిన్ఫాల్ అండ్ హ్యూమిడిటీ. హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం వాటర్ వేపర్ది అంటే ఈక్విటోరియల్ రీజియన్లో, లోయెస్ట్ డెజర్ట్ రీజియన్స్లో చూస్తాం. సో ఇది మన ఎర్త్ అనుకుంటే ఇది 0 degrees ఈక్వెటార్ కదా. సో ఇక్కడ ఉండేది అంటే 23.5 degrees నార్త్, ఇది 23.5 degrees సౌత్. ఇది ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఈక్విటోరియల్ రీజియన్ అనమాట. సో ఈక్విటోరియల్ రీజియన్లో ఎందుకు మనకి హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ వేపర్ అబ్జర్వ్ చేస్తామంటే ఇక్కడ సన్లైట్ అనేది ఎక్కువ పడుతుంది. సో సన్ ఇది అనుకోండి, ఆబ్వియస్లీ ఇఫ్ యూ కెన్ సీ ఇలా ఎక్కువ సన్లైట్ పడుతుంది కదా వెన్ కంపేర్డ్ టు హియర్. సో ఇక్కడ సన్లైట్ ఎక్కువ పడుతుంది కాబట్టి టెంపరేచర్స్ హైగా ఉంటాయి. టెంపరేచర్స్ హైగా ఉంటే కన్వెక్షన్ ఇట్ విల్ టేక్ ప్లేస్ అనమాట. మీరు టెంపరేచర్ కాన్సెప్ట్ చెప్తే ఇది బెటర్గా అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ ఐ విల్ టెల్ యూ ఇన్ బ్రీఫ్. హాట్ టెంపరేచర్స్ ఎక్కడైతే ఉన్నాయో వెన్ కంపేర్ టు కోల్డ్ టెంపరేచర్స్ ఇవి లైట్గా ఉంటాయి అనమాట, అవి డెన్సర్గా ఉంటాయి. సో ఈ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది, పైకి రైజ్ అవుతుంది. సో దాన్ని కన్వెక్షన్ అంటారు. ఈ కన్వెక్షన్ వల్ల ఏం జరుగుతుంది? విండ్స్ అనేవి హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి వెళ్తాయి. సో టెంపరేచర్ అనేది పైకి వెళ్ళిపోయింది కదా, రైజ్ అయిపోయి. సో ఇక్కడ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ లో ప్రెషర్ ఏరియా అనేది క్రియేట్ అవ్వడం వల్ల విండ్స్ ఇక్కడికి వస్తాయి. ఈ విండ్స్ మాయిశ్చర్ క్యారీ చేస్తూ వస్తాయి. సో వాటి వల్ల రెయిన్ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. వాటర్ వేపర్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల రెయిన్ఫాల్ అనమాట, రైట్? సో దట్స్ వై ఈక్విటోరియల్ రీజియన్లో వీ అబ్జర్వ్ మోర్ వాటర్ వేపర్. అండ్ డెజర్ట్ రీజియన్స్లో ఇవి యారిడ్ కదా, డ్రై కదా. డ్రై అంటే ఏంటి? వాటర్ వేపర్ లేదనే అర్థం అనమాట. హ్యూమిడిటీ ఎంతో కొంత ఇంపార్టెంట్. డెజర్ట్ రీజియన్స్లో మనం ఎక్కువ వాటర్ వేపర్ని అబ్జర్వ్ చేయమన్నమాట. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఎన్ని లేయర్స్ ఉన్నాయి? మేజర్లీ వీ హ్యావ్ 5 layers. ఓకే, సో వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు? స్మిత, బట్ ఇలా గుర్తుపెట్టుకోకూడదు మీరు, స్మిత. సో పాప్ సింగర్ అనమాట. తెలుగులో పాప్ సింగర్ అంటే అప్పట్లో స్మితానే అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. టీ స్మిత అని గుర్తుపెట్టుకోండి. కాకపోతే స్మిత కాదు, స్మిత్, అలా గుర్తుపెట్టుకోండి. సో టీ అంటే ట్రోపోస్ఫియర్, ఎస్ అంటే స్ట్రాటోస్ఫియర్, ఫాలోడ్ బై మీసోస్ఫియర్, ఫాలోడ్ బై థర్మోస్ఫియర్, అండ్ ద లాస్ట్ వన్ ఎగ్జోస్ఫియర్ అనమాట. ఈ ట్రోపోస్ఫియర్ని 0 to 12 or 18 kilometers వరకు ఉండేదాన్ని ట్రోపోస్ఫియర్ అంటాం, రైట్? కిలోమీటర్స్ గుర్తుండాలి, ఖచ్చితంగా గుర్తుండాలి.
0 to 18 కిలోమీటర్స్ అనుకోండి, 0 to 18 కిలోమీటర్స్ ఉండేదాన్ని అట్మాస్ఫియర్ అంటాం. ఇవన్నీ ఏంటి, ఇది మొత్తం అట్మాస్ఫియర్లే, కాకపోతే మనం లేయర్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. అంటే మనం లేయర్స్గా ఇప్పుడు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఎలా అయితే డివైడ్ చేసుకున్నామో ఇవి కూడా ఇమాజినరీ లైన్సే. ఇవేమి ఆల్రెడీ మనకి ఏదో ఒక స్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఇది. దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఎందుకు, టైం కాన్సెప్ట్కి ఈజీగా ఉంటుందని వీ హ్యావ్ క్రియేటెడ్ దెమ్. ఇన్ ద సేమ్ వే అట్మాస్ఫియర్లో కూడా మనం లేయర్స్గా పెట్టుకున్నాం. అంటే ఈ లేయర్లో వెదర్ ఫినామినా జరుగుతుంది, ఈ లేయర్లో రేడియో వేవ్స్ అనేవి ఉంటాయి, ఇక్కడే అరోరాస్ అనేవి ఉంటాయి. అలా మనం గుర్తుంచుకోవడానికి ఈజీగా లేయర్స్గా డివైడ్ చేసుకున్నాం. సో 0 to 18 కిలోమీటర్స్ వరకు ఉండేదాన్ని ట్రోపోస్ఫియర్ అంటాం. దెన్ 11 to 50 ఉండేదాన్ని స్ట్రాటోస్ఫియర్, 50 to 90 ఉండేదాన్ని లేదా 40 to 80 ఉండేదాన్ని మీసోస్ఫియర్, 80 to 90 ఆర్ 80 or 90 to 800 కిలోమీటర్స్ ఉండేదాన్ని థెర్మోస్ఫియర్ అన్నాం, 800 to 3000 కిలోమీటర్స్ ఉండేదాన్ని ఎగ్జోస్ఫియర్ అన్నాం. ఇక్కడ ఓన్లీ శాటిలైట్స్ అండ్ స్పేస్ షిప్స్ని అబ్జర్వ్ చేస్తామన్నమాట, అంటే అది టాప్ అనమాట. ఇంకా నౌ ట్రోపోస్ఫియర్లో ఏం జరుగుతుంది, వెదర్ ఫినామినా జరుగుతుంది, మనకు జరిగే రెయిన్ఫాల్, క్లౌడ్ ఫార్మేషన్, ఇవన్నీ ట్రోపోస్ఫియరే అనమాట. స్ట్రాటోస్ఫియర్లో వెళ్తాయి, అందుకే ఏంటి ఏరోప్లేన్స్ ఇవన్నీ వెదర్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలని దీని నెక్స్ట్ లేయర్లో స్ట్రాటోస్ఫియర్లో వెళ్తాయి అనమాట. మనకి వెదర్ ఫినామినా, క్లౌడ్స్, రెయిన్ఫాల్ అండ్ 75% ఆఫ్ అట్మాస్ఫియరిక్ మాస్ అంటే వెయిట్ ఉండేది ఈ ట్రోపోస్ఫియర్లోనే అనమాట. హైట్ చూస్తే ఈక్వేటార్ 18 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది ట్రోపోస్ఫియర్, అండ్ పోల్స్కి 8 కిలోమీటర్స్ అబవ్. అంటే ఏంటంటే ఇక్కడ వార్మ్ ఎయిర్ ఉంటుంది కదా ఈక్వేటార్ రీజియన్లో, సో రైజ్ అవుతుంది అనమాట. వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్, ల్యాండ్ ఇది అనుకోండి, ల్యాండ్ నుంచి 18 కిలోమీటర్స్ దూరం వరకు ట్రోపోస్ఫియర్ అనమాట ఈక్వేటార్ రీజియన్స్లో, పోల్స్కి అయితే 8 కిలోమీటర్స్ దూరంలో. అండ్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది విత్ ఆల్టిట్యూడ్, అంటే హైట్ అనేది పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇది మనం నార్మల్గా కూడా ఈ ఫినామినాని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు మనాలి లేకపోతే హిమాలయస్కి వెళ్ళారనుకోండి, పైకి అంటే ఎప్పుడైతే ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో, అంటే పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది మనం తక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. హాట్గా ఉండదు, వెళ్ళే కొద్దీ కూల్గా ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ వే అట్మాస్ఫియర్లో అదే జరుగుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ నార్మల్ ల్యాబ్ స్టేట్ అంటే ఏంటి, ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడమే ల్యాబ్ స్టేట్ అనమాట. సో నార్మల్ ల్యాబ్ స్టేట్ ఎంత ఉంది అని చెప్తున్నారంటే 6.5 degrees Celsius per 1000 meters, అంటే 1000 meters వెళ్ళే కొద్దీ 6.5 degrees Celsius తగ్గుతుంది అని చెప్తున్నారనమాట. సో దట్ ఈస్ అబౌట్ ట్రోపోస్ఫియర్. ఈ ట్రోపోపాజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద బౌండరీ బిట్వీన్ ట్రోపోస్ఫియర్ అండ్ స్ట్రాటోస్ఫియర్. అంటే మనకి ఇప్పుడు ఇది ఫస్ట్ లేయర్ అనుకోండి, ఫస్ట్ లేయర్ ఇది టీ స్మితా కదా ట్రోపోస్ఫియర్, ఆ తర్వాతది వచ్చి స్ట్రాటోస్ఫియర్, తర్వాత మీసోస్ఫియర్, థెర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్ ఉంటుంది కదా. సో ఈ ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్యలో ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ ట్రోపోపాజ్ ఉంటుందన్నమాట. అంటే అదొక సపరేషన్ లాగా. దిస్ ఈజ్ ట్రోపోపాజ్ అండ్ దిస్ ఈజ్ స్ట్రాటోపాజ్. సో అలా అనమాట. అండ్ ఇది ఒక వెదర్ సీలింగ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ వై దే హ్యావ్ యూజ్ ద టర్మ్ సీలింగ్ ఇక్కడ అంటే, ఇది ఒక సీలింగ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే దీని తర్వాత వెదర్ ఫినామినా అనేది మనం చూడమన్నమాట. ఏవైతే మ్యాక్సిమం వెదర్ ఫినామినా ఉంటుందో అది ఇక్కడే ఎండ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనం అది చూడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైకి వెళ్ళే కొద్దీ క్లైమేట్ అనేది, టెంపరేచర్ అనేది తగ్గుతుంది. బట్ స్ట్రాటోస్ఫియర్లో ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది పెరుగుతుంది, అండ్ మళ్ళీ అగైన్ పైకి వెళ్ళినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ థెర్మోస్ఫియర్లో పెరుగుతుంది అనమాట. ఇలా మనం ట్రాన్సిషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ కూల్గా ఉండే క్లౌడ్స్ కానీ ఏవి కానీ పైకి వెళ్ళినప్పుడు డిఫరెన్షియల్ హీటింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయమన్నమాట. ఎందుకంటే వెన్ కంపేర్ టు దిస్ ఇక్కడ డెన్స్ ఎయిర్ కాకుండా టెంపరేచర్ హైగానే ఉంటుంది కాబట్టి అక్కడ ఇంకా ఆ అవసరం అనేది రాదనమాట. సో వెదర్ ఫినామినా అనేది ఇక్కడే లాస్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్. సో ఈ స్ట్రాటోస్ఫియర్ అనేది నెక్స్ట్ లేయర్ అనమాట. ఫస్ట్ లేయర్ చూసాం, ఇప్పుడు ట్రోపోస్ఫియర్ చూసాం, దాని తర్వాత ట్రోపోపాజ్ చూసాం. ట్రోపోపాజ్లోనే మనకి మోస్ట్ ఆఫ్ ది ఫినామినా జరుగుతుందని చూసాం. అందులో 100% అనుకుంటే ఫస్ట్ 35 కిలోమీటర్స్లోనే మనకి ఇది మొత్తం జరుగుతుందన్నమాట. నౌ ఇంపార్టెంట్ ఓజోన్ లేయర్ మనకి స్ట్రాటోస్ఫియర్లోనే ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటోస్ఫియర్ ఈజ్ ఆల్సో ఐడియల్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్. ఎందుకంటే మనకి ఫస్ట్ లేయర్ అయిన ట్రోపోస్ఫియర్లో వెదర్ ఫినామినా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇప్పుడు రెయిన్ పడుతుంది అనుకోండి, లేదా క్లౌడ్స్ అడ్డంగా ఉన్నాయనుకోండి, ఏరోప్లేన్స్ ట్రావెల్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏరోప్లేన్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్ చూజ్ స్ట్రాటోస్ఫియర్ రేంజ్ టు ఫ్లై. అంటే ఇంత రేంజ్ వెళ్ళినప్పటికీ డిస్టర్బెన్సెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. బట్ ట్రోపోస్ఫియర్లోనే మనకి మేజర్గా వెదర్ ఫినామినా జరుగుతుంది కాబట్టి టు ఎస్కేప్ దాట్ స్ట్రాటోస్ఫియర్లో ట్రావెల్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది
18 కిలోమీటర్స్ టు 50 కిలోమీటర్స్ ఉంటుంది. ముందుది 0 to 12 ఆర్ 18 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ట్రోపోపాజ్ అనమాట. ఇది 18 to 50 ఉంటుంది. యూ షుడ్ ఆల్సో రిమెంబర్ దిస్ డిస్టెన్స్ ఆల్సో. నౌ ఓజోన్ లేయర్ ఉంటుంది, ఇంపార్టెంట్ లేయర్, 20 to 35 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఒక బ్లాంకెట్లా ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక ప్రొటెక్టివ్ బ్లాంకెట్ లాగా ఉంటుంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అల్ట్రా వైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సన్ రిలీజ్ చేస్తుందన్నమాట ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్. బీట్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఆర్ విజిబుల్ లైట్, ఇవన్నీ రిలీజ్ చేసేది సన్నే అనమాట. ఇది ఒకవేళ ఓజోన్నే లేకపోయిందంటే ఏం జరుగుతుంది? స్ట్రాటోస్ఫియర్ నుంచి డైరెక్ట్గా మనకి ట్రోపోస్ఫియర్ నుంచి డైరెక్ట్గా అట్మాస్ఫియర్ అంటే మన ఎర్త్కి రీచ్ అయిపోతుంది. ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ముందుగా 3 types ఆఫ్ యూవీ రేస్ ఉంటాయి. యూవీ ఏ టైప్, బి అండ్ సి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ టైప్లో ఏం జరుగుతుందంటే సన్ ట్యానింగ్ అనేది జరుగుతుంది స్కిన్. సెకండ్, స్కిన్ క్యాన్సర్స్ అనేవి వస్తాయి. అండ్ థర్డ్ వచ్చి ఎక్స్ట్రీమ్ యూవీ రేస్ అనమాట. సో వీటి వల్ల థర్డ్ దాంట్లో షివియర్ బర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షివియర్ బర్న్స్ అండ్ ఐ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి క్రిటికల్ థింగ్స్ అనేవి జరుగుతాయి అనమాట. బట్ ఫార్చునేట్లీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ బై ద ఓజోన్. అందుకే ఓజోన్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట మనం, రైట్? సో ఈ 3 అంటే మోస్ట్ ఆఫ్ ద ఓజోన్ ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. ఓజోన్ అనేది మన అట్మాస్ఫియర్లో కూడా ఉంటుందన్నమాట. కాకపోతే ఎక్కువ పర్సెంటేజ్లో ఉండేది ఈ స్ట్రాటోస్ఫియర్లో. ఎక్కువ పర్సెంటేజ్ ఉంటేనే కదా ఎక్కువ పర్సెంట్ అబ్జార్బ్ చేసుకోగలదు. అందుకోసమే స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ని మనం కాపాడుకోవాలంటారు. మోస్ట్ ఆఫ్ ద అల్ట్రా వైలెట్ రేడియేషన్ని ఓజోనే అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మన ఎర్త్కి రీచ్ అవ్వదు. సో వీఆర్ లివింగ్ సేఫ్లీ. నా ఓజోన్ డిప్లీషన్కి కారణం ఏంటి? సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరోకార్బన్స్. ముఖ్యంగా ఓజోన్కి 2 ఎనిమీస్ ఉన్నారనమాట. రిమెంబర్, ఆ 2 ఎనిమీస్ ఎవరు? ఒకటేమో క్లోరిన్, ఇంకొకటి బ్రోమిన్, రైట్? సో ఈ క్లోరిన్, బ్రోమిన్ ఎక్కడైతే ఉంటుందో ఓజోన్ అక్కడ ఉండదన్నమాట. సో క్లోరోఫ్లోరోకార్బన్స్, ఇందులో క్లోరిన్ ఉంది. ఏరోజాల్స్, రెఫ్రిజరెంట్స్, మనం యూజ్ చేసే రెఫ్రిజిరేటర్స్లో అండ్ ఎయిర్ కండిషనర్స్లో వీటిలో కూడా ఉంటాయన్నమాట. అందుకోసమే వాటి యూసేజ్ అనేది తగ్గించాలంటారు. అండ్ వీటిని రీప్లేస్ కూడా చేశారనమాట వేరే వాటితో. రీప్లేస్ అయితే చేయగలిగారు కానీ అవి గ్రీన్ హౌస్ గ్యాసెస్గా మారిపోతాయి అనమాట. అంటే దే డోంట్ డిప్లీట్ ఓజోన్ బట్ దే ఆర్ కాజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఒకటి కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి కాజ్ అవుతుంది. సో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఎప్పుడైనా బ్యాలెన్స్డ్గా వాడుకోవాలి మనం కూడా. ఇప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ఒక అగ్రిమెంట్ ఉండాలి కదా. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనేది అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది లీగలీ బైండింగ్ అనమాట. అన్ని కంట్రీస్, ఏవైతే కంట్రీస్ ఉన్నాయో మనకి ప్రెజెంట్, అన్ని కంట్రీస్ లీగలీ బైండెడ్ టు దిస్ అగ్రిమెంట్. ఎందుకంటే ఇది మన హ్యూమన్ రేస్ అంతటికీ కాపాడుతోంది కాబట్టి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ లేయర్ ఎట్ ఎనీ కాస్ట్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది మనకి? 1987లో వస్తుంది. 1985లో వియన్నా కన్వెన్షన్ వస్తుంది. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ వస్తుంది. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ని యూసేజ్ అనేది తగ్గించాలి, ఫేస్ అవుట్ ఆఫ్ దీస్ డేంజరస్ గ్యాసెస్ కోసం వచ్చిన ప్రోటోకాల్ అనమాట. నెక్స్ట్ లేయర్కి వెళ్దాం. ట్రోపోస్ఫియర్ అయింది, స్ట్రాటోస్ఫియర్ అయింది, నెక్స్ట్ మీసోస్ఫియర్ అనమాట. మీసోస్ఫియర్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ మనకి ట్రోపోస్ఫియర్లో టెంపరేచర్ అనేది పైకి వెళ్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్లో పెరుగుతుంది. మీసోస్ఫియర్లో ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది అనమాట. అంటే థిన్ అనమాట. ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి అంత హీట్ని అబ్జార్బ్ చేసుకోవు. సో మాలిక్యూల్స్ ఇలా ఉంటాయి కదా, ఇవి హీట్ని అబ్జార్బ్ చేసుకుంటేనే ఆ హీట్ని మళ్ళీ రిలీజ్ చేయగలవు అనమాట. సో ఈ హీట్ ట్రాపింగ్ ఎక్కువ ఉండదు అనమాట. ఈ లేయర్లో థిన్ ఎయిర్ అనేది మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కోల్డెస్ట్ అట్మాస్ఫియరిక్ లేయర్ మీసోస్ఫియర్ అనేది అప్ టు అంటే -85 to 100 degrees Celsius వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట టెంపరేచర్ని ఇక్కడ. అండ్ ఆల్సో మీటియార్స్ బర్న్ హియర్. స్పేస్లో ఉన్న మీటియార్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఉండే గ్యాస్ మాలిక్యూల్స్తో కొలైడ్ అవుతాయి ఫస్ట్. సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్తో కొలిజన్ జరిగినప్పుడు బర్న్ అయిపోతాయి అనమాట. సో అదంతా జరిగేది మీసోస్ఫియర్లోనే. ఇలాంటి కాన్సెప్ట్ రావచ్చు ఎగ్జామ్లో. సో గుర్తుపెట్టుకోండి, మీటియార్స్ బర్న్ ఇన్ విచ్ అట్మాస్ఫియరిక్ లేయర్? ఇట్ బర్న్స్ ఇన్ మీసోస్ఫియర్. అది గుర్తుండాలన్నమాట. దెన్ థెర్మోస్ఫియర్. యాజ్ ద నేమ్ సజెస్ట్, థెర్మో అంటే ఏంటి? టెంపరేచర్కి సంబంధించింది. ఆల్టర్నేటివ్గా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది టెంపరేచర్ అని చూసాం కదా. మీసోస్ఫియర్లో మనకి కోల్డ్ టెంపరేచర్ ఉందంటే థెర్మోస్ఫియర్లో ఏం జరుగుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే సన్లైట్ రిలీజ్ చేసిన ఎక్స్రేస్ అండ్ యూవీ రేస్ అనేవి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట థెర్మోస్ఫియర్లో ఉండే గ్యాసెస్ లైక్ ఆక్సిజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ కానీ. ఇవేంటి? CO2 అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ కదా. సో ఇది ప్రజెంట్ అయి ఉండడం వల్ల థెర్మోస్ఫియర్లో ఇవి దే లార్జ్లీ
అబ్జార్బ్ అనమాట. దే అబ్జార్బ్ ఎక్స్రేస్ అండ్ యూవీ రేస్ దట్ ఆర్ రేడియేటెడ్ బై ద సన్. ఇవి యూవీ రేస్ అండ్ ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి కాబట్టి వెరీ హై టెంపరేచర్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం. దెన్ ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుండాలి మనకి, ఐనోస్ఫియర్ అనేది ఇక్కడే అబ్జర్వ్ చేస్తామన్నమాట, థెర్మోస్ఫియర్లో ఉంటుంది. అండ్ రేడియో కమ్యూనికేషన్ కూడా ఇక్కడే జరుగుతుంది. రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ స్ట్రైట్గా ట్రావెల్ చేస్తాయి అన్నమాట, రైట్. బట్ ఇక్కడ ఉండే ఐనోస్ఫియర్ వల్ల, ఐనోస్ఫియర్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ అయాన్స్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అయాన్స్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అండ్ ఇక్కడ ఇవి ఉండడం వల్ల ఏవైతే రేడియో వేవ్స్ ఇలా వెళ్తాయో ఇవి రిఫ్లెక్ట్ చేయగలవన్నమాట. రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో బెండింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బెండింగ్ వల్ల ఏం జరుగుతుంది, కమ్యూనికేషన్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేడియో స్టేషన్ అనుకోండి, దిస్ ఈజ్ రేడియో స్టేషన్. రేడియో స్టేషన్ నుంచి మనం అట్మాస్ఫియర్కి పంపిస్తాం. ఫస్ట్ అట్మాస్ఫియర్లో ఇది ఏం లేయర్, థెర్మోస్ఫియర్. సో థెర్మోస్ఫియర్లో ఉంటుంది కదా, అండ్ ఈ థెర్మోస్ఫియర్లోనే మనకి ఐనోస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్ ఉంటాయి. దానివల్ల రిఫ్లెక్ట్ చేసే గుణం ఉంటుందన్నమాట. దానివల్ల ఇది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎర్త్కి వస్తుందన్నమాట. మనం ఏదైతే రేడియో వేవ్ కమ్యూనికేషన్ చూస్తామో, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఇవన్నీ సెట్ చేసుకుంటాం కదా, ఆ కమ్యూనికేషన్ అనేది వాకీ టాకీస్ యూసేజ్ కానీ ఇలాగే జరుగుతుందన్నమాట. రేడియో స్టేషన్ నుంచి డైరెక్ట్గా థెర్మోస్ఫియర్కి వెళ్ళి అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ ఎర్త్కి ఆ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో థెర్మోస్ఫియర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. అండ్ అరోరాస్ కూడా ఇక్కడే జరుగుతాయి. అరోరాస్ అంటే ఏంటంటే ఎర్త్, సన్ కూడా మనకి రిలీజ్ చేస్తుంది కదా రేడియేషన్ అనేది, రేడియేషన్, సన్లైట్ ఇవన్నీ రిలీజ్ చేసినప్పుడు అది కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇవి ఉంటాయన్నమాట. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి అట్మాస్ఫియర్లో ఉండే గ్యాస్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అవుతాయి, అట్మాస్ఫియరిక్ గ్యాస్ మాలిక్యూల్స్. ఈ గ్యాస్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అయినప్పుడు మనం డిఫరెంట్ కలర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఇది ముఖ్యంగా పోల్స్ ఏరియాస్లో జరుగుతుంది. అంటే ఎర్త్ ఇది అనుకుంటే దిస్ ఈజ్ నార్త్ పోల్ అండ్ దిస్ ఈజ్ సౌత్ పోల్. సో ఈ నార్త్ దగ్గర అంటే నార్వే, ఐస్లాండ్ అలాంటి పైన, అండ్ ఇక్కడ సౌత్లో చూస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇక్కడ చూస్తాం. బేసికలీ ఇవి 2 టైప్స్ ఉంటాయి, అరోరా బోరియాలిస్ అని, ఇది నార్త్ దగ్గర జరుగుతుందన్నమాట. ఇంకొకటి అరోరా ఆస్ట్రేలియస్, ఇది సౌత్ దగ్గర అంటే సదర్న్ హెమిస్ఫియర్లో. ఇది పోల్స్ దగ్గర మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఎర్త్లో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డే డైరెక్ట్ చేస్తుంది అనమాట ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో, అయాన్స్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్కి ఒక డైరెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో అవి నార్త్ అండ్ సౌత్ పోల్కి అట్రాక్ట్ అవుతాయి. దెన్ ఎక్సోస్ఫియర్ అనేది మనకి లాస్ట్ లేయర్. ఎగ్జో అంటేనే ఎగ్జిట్ కదా, ఎక్సోజెనిక్ ఫోర్సెస్, ఎండోజెనిక్ ఫోర్సెస్లో కూడా చూసాం కదా, ఎక్సోజెనిక్ అంటే బయట జరిగే ఫోర్సెస్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఎగ్జోస్ఫియర్ అనేది అట్మోస్ట్ అనమాట, ఇంకా అల్టిమేట్. ఇది స్పేస్ షిప్స్ ఇవి తిరిగే దగ్గర ఉంటుందన్నమాట. దిస్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. మోస్ట్లీ మనకి హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ అబ్జర్వ్ చేస్తాం. అండ్ దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ టు ద అవుటర్ స్పేస్, అంటే అక్కడ నుంచి మనకి ఇంకా సంబంధం లేదనమాట. శాటిలైట్ నావిగేషన్ కోసం మనం శాటిలైట్స్ యూస్ చేస్తాం అక్కడే. మన ఇండియన్ నావిగేషన్ సిస్టమ్కి ఏం యూస్ చేస్తాం, నావిక్ యూస్ చేస్తాం. నౌ ఇన్సోలేషన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఇన్సోలేషన్ అంటేనే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. దీని పేరు కూడా ఇక్కడ నుంచి వస్తుందన్నమాట, ఇన్ సోలార్ కదా. సో ఇన్సోలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎర్త్ అండ్ దిస్ ఈజ్ సన్. ఈ సన్ ఎమిట్ చేస్తుందా రేడియేషన్ అనేది, ఈ రేడియేషన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఎర్త్ మీద పడే కంటే ముందు చాలా థింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఎర్త్ మనకి ఏం రిలీజ్ చేస్తుంది, షార్ట్ వేవ్ రేడియేషన్. షార్ట్ వేవ్ రేడియేషన్ చాలా ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి వెన్ కంపేర్డ్ టు ఎర్త్, వెన్ కంపేర్డ్ టు సన్, ఎర్త్ అనేది చాలా కూలర్గా ఉంటుందన్నమాట. సో ఇది షార్ట్ వేవ్ రేడియేషన్స్ రిలీజ్ చేస్తుంది, ఎర్త్ అనేది లాంగ్ వేవ్ రేడియేషన్స్ రిలీజ్ చేస్తుంది. షార్ట్ వేవ్ రేడియేషన్స్ లైక్ యూవీ అండ్ విజిబుల్, ఇది రిలీజ్ చేసేది సన్ అనమాట. రిలీజ్ చేస్తుందా, ఈ హీట్ని ఎర్త్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా, దాన్నే ఇన్సోలేషన్ అంటారు. ఇప్పుడు మన బండి బయట పెడితే కొంతసేపు తర్వాత అది హీట్ అవుతుందా, అండ్ ఇన్ ద సేమ్ వే ఒక అంబ్రెల్లా పెట్టండి లేకపోతే ఏదైనా రాయి పెట్టి చూడండి, ఒక 1 అవర్ తర్వాత ఫుల్ హీట్ అవుతుంది కదా, అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏ ఐటమ్ అయినా అబ్జర్వ్ చేసుకుంటుంది, మన బాడీ అయినా సరే. మనం కూడా డిహైడ్రేట్ అయిపోతాం కదా, ఎలక్ట్రోలైట్స్ అన్నీ లూజ్ అయిపోతాం కొంతసేపు ఎండలో నిలబడితే. ఇన్ ద సేమ్ వే ఏ ఆబ్జెక్ట్ పెట్టినా దానికి ఆ క్యారెక్టరిస్టిక్ ఉంటుందన్నమాట, హీట్ని అబ్జర్వ్ చేసుకునే క్యారెక్టరిస్టిక్. సో ఇది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ రిలీజ్ చేసేదాన్ని టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనకి రేడియేషన్ అనేది వస్తుంది. వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే క్లౌడ్స్ ఉంటాయి కదా మధ్యలో, సో ఈ క్లౌడ్స్ అనేవి కొంచెం రిసీవ్ చేసుకుంటాయి అనమాట. క్లౌడ్స్
అంటే ఏంటి, టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటరే. అందుకే కదా మనకి వర్షం వస్తుంది. సో మనకి వాటర్ ఏం చేస్తుంది, ఇక్కడ స్కాటరింగే కదా జరుగుతుంది. స్కాటరింగ్ వల్లే మనకి వైట్ కలర్ కూడా కనిపిస్తుంది. సో స్కాటరింగ్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ అండ్ స్కాటరింగ్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోండి. రిఫ్లెక్షన్ అంటే ఒకే యూని డైరెక్షన్ ఉంటుందన్నమాట. అంటే మిర్రర్ లాగా. మిర్రర్ మీరు చూస్తే మీరు ఎటు డైరెక్షన్ ఉంటే ఒకే డైరెక్షన్ ఉంటుంది కదా, అది రిఫ్లెక్షన్. అండ్ స్కాటరింగ్ అంటే అన్ని డైరెక్షన్స్లో అనమాట, నాట్ యూని డైరెక్షనల్. అన్ని డైరెక్షన్లో లైట్ అనేది స్కాటర్ చేస్తుంది కాబట్టి లైట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ రీజన్స్ అనేవి కూలర్గా ఉంటాయి అనమాట. క్లౌడ్స్ అందుకే కూల్గా ఉంటాయి. అలా మనకి ఒక 100 పాయింట్స్ వచ్చింది అనుకోండి రేడియేషన్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. 100 పాయింట్స్ వస్తే కొంచెం రిఫ్లెక్ట్ చేసేస్తుంది. అంటే క్లౌడ్స్ మనకి ఎర్త్ ఇక్కడ ఉంటే ముందు అట్మాస్ఫియర్లో ఫస్ట్ క్లౌడ్స్ని కదా మీట్ అవ్వాలి. సో క్లౌడ్స్ కొంచెం రిఫ్లెక్ట్ చేసేసింది అనుకుందాం, ఎందుకంటే దానికి ఆ కెపాసిటీ ఉంది కదా, రిఫ్లెక్షన్ స్కాటరింగ్ జరుగుతుంది క్లౌడ్స్కి. సో అది కొంచెం స్కాటర్ చేసేసింది. అండ్ ఇంకొంచెం దగ్గరకు వచ్చేటప్పుడు ఇక్కడ CO2 ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే అవి గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ స్వభావమే అది కదా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి, హీట్ని ట్రాప్ చేస్తాయి కాబట్టి ఇక్కడ హీటే వస్తుంది సన్ నుంచి. సో ఆ హీట్ని కొంచెం అవి ట్రాప్ చేసేసుకుంటాయి. అంటే క్లౌడ్స్ 20 పాయింట్స్ తీసుకుంది అనుకుందాం. క్లౌడ్స్ 20 పాయింట్స్ తీసేసుకుంటే మనకి ఇంకా 80 పాయింట్స్ ఉన్నాయి. 80 పాయింట్స్లో ఇంకొక 20 ఎవరు తీసుకున్నారు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తీసుకున్నాయి అనుకుందాం. సో ఇప్పుడు 60% అనేది మనకి ఎర్త్కి వస్తుంది అనమాట. సో నౌ ద అమౌంట్ దట్ ఎర్త్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సన్ ఈజ్ 60 పాయింట్స్ ఓన్లీ, ఎందుకంటే మిగతాది మధ్యలో వెళ్ళిపోయింది. నౌ దిస్ 60 పాయింట్స్ heat that we have received from the sun is called insolation. ఇది ఇప్పుడు ఏదైతే ఇక్కడ వరకు అయిపోయిందో దాని తర్వాత మిగిలింది మనకి ఎర్త్ సర్ఫేస్కి టచ్ అవుతుంది అనమాట. ఎర్త్ సర్ఫేస్ వరకు వస్తుంది, రైట్? దట్ ఈస్ కాల్డ్ ఇన్సోలేషన్. నౌ వాట్ ఈస్ టెరెస్ట్రియల్ రేడియేషన్? టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటంటే, ఏ బాడీ అయినా ఎలా అయితే హీట్ అవుతుందో ఇన్ ద సేమ్ వే ఏ బాడీ అయినా హీట్ని రిలీజ్ చేయాల్సిందే. రిలీజ్ చేసే మెథడ్స్ ఉంటాయి. అంటే కండక్షన్ త్రూ కానీ కన్వెక్షన్ త్రూ కానీ మెథడ్స్ అనేవి మారుతాయి, కానీ మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే అనమాట. అంటే ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ కొంచెం హీట్ అనేది రిసీవ్ చేసుకుంది. ఈవినింగ్ అయ్యేసరికి మీరు బయట బండి పెట్టారు, వేడయింది, కానీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ చల్లగా అయిపోతుంది కదా, నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. ఎందుకంటే అట్మాస్ఫియర్కి మళ్ళీ ఆ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, రైట్? సో వాట్ హ్యాపెన్స్ ఇన్ టెరెస్ట్రియల్ రేడియేషన్ ఈజ్, రిసీవ్ చేసుకున్న హీట్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ద్వారా రిటర్న్ చేసేస్తుంది అనమాట. అంటే అట్మాస్ఫియర్కి రిటర్న్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ రిటర్న్ చేసినప్పుడు కూడా ఏమవుతుందో తెలుసా, ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ గ్యాసెస్ ఉంటాయి కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఇవి మళ్ళీ ట్రాప్ చేసుకుంటాయి అనమాట. సో ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఉండాలి. అందుకే మనకి ఎంత హీట్ అయితే రిసీవ్ అవుతుందో అంతకంటే తక్కువ వెళ్ళకూడదు అండ్ ఎక్కువ కూడా వెళ్ళకూడదు అనమాట. ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటేనే మన ఎర్త్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో అందులో చేంజెస్ వచ్చినప్పుడే మనకి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనేవి చూస్తాం. సో ఇప్పుడు జరుగుతోంది అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్ అనేది ఇక్కడ 100 పాయింట్స్ ఇచ్చిందా, ఇవి క్లౌడ్స్ 80, ఓకే ఇది జరిగింది అనుకుందాం. దీని తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకి ఏం చేయట్లేదు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేవు. సో హీట్ అనేది ట్రాప్ చేయనప్పుడు ఎక్కువ హీట్ అనేది ఎర్త్కి వచ్చేస్తుంది. ఎక్కువ హీట్ వస్తే ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్ ఇవన్నీ మెల్ట్ అయిపోతాయి. అండ్ ఒకవేళ తక్కువ వస్తే కూల్ టెంపరేచర్స్ ఉంటాయి. కూల్ టెంపరేచర్స్ ఉంటే ఏం జరుగుతుంది, అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, సర్వైవల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇలాంటి వేరియస్ చేంజెస్ అనేవి చూస్తాం. అందుకే ఎంతైతే రిసీవ్ చేసుకుంటున్నామో బ్యాలెన్స్డ్గా అంతే మనం రిఫ్లెక్ట్, అంటే అట్మాస్ఫియర్కి అంతే రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట, ఎమిట్ చేయాలన్నమాట. అది. So that is called, that will be facilitated by terrestrial radiation. And there is something called albedo. Do not get confused with albedo. Albedo ante reflection of the sun heat ni release చేస్తుంది కదా, దీన్ని రిఫ్లెక్షన్ ని albedo అంటారనమాట. అబ్జర్వ్ ద డిఫరెన్స్. రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే, హీట్ ఆల్రెడీ ఏదైనా బాడీ మీద పడిన తర్వాత వెళ్తే అది టెరెస్ట్రియల్ రేడియేషన్. ఇప్పుడు బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు, జస్ట్ ఆబ్జెక్ట్ మీద పడుతూనే రిఫ్లెక్షన్ అనేది జరుగుతుందనమాట. దాన్ని అల్బిడో అంటారు. మనకి స్నోకి, ఫ్రెష్ స్నో అనమాట, ఫ్రెష్ స్నోకి ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత గ్లేషియర్స్కి వాటికి ఎక్కువ రిఫ్లెక్షన్ ఉంటుంది. అందుకే మనం అంటే హిమాలయాస్కి లేకపోతే మనాలికి ఈ కోల్డ్ స్నో ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ వెళ్ళినప్పుడు షేడ్స్ అనేవి వేసుకుంటారు. ఎందుకంటే రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట, అక్కడ సన్లైట్ అల్బిడో అనేది హైగా ఉంటుంది. సో ఈ అల్బిడోకి టెరెస్ట్రియల్ రేడియేషన్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, అల్బిడో ఇప్పుడు బండి గురించి మాట్లాడుకున్నాం కదా, బండి ఏం చేసింది, హీట్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత రిలీజ్ చేసిన దాన్ని టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటారు. ఈ టెరెస్ట్రియల్
రేడియేషన్ అనేది అవుతూనే ఉంటుందన్నమాట. నైట్ అంతా కూడా జరుగుతూనే ఉంటుంది, మార్నింగ్ అంతా కూడా స్లోగా జరుగుతూనే ఉంటుంది. అబ్జర్వ్ చేసుకున్న దాన్ని స్లోగా రిలీజ్ చేస్తుంది. వేరేజ్ అల్బిడో అనేది ఏంటంటే ఇక్కడ స్నో ఉంది, ఈ స్నో మీద పడిన దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఇది అట్మాస్ఫియర్కి రిలీజ్ చేస్తుంది ఇది కూడా. కాకపోతే ఇది అబ్జర్వ్ చేసుకొని రిలీజ్ చేయదు టెరెస్ట్రియల్ రేడియేషన్లో జరిగినట్టు. డైరెక్ట్గా ఇక్కడ పడింది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట అల్బిడోలో. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, నవ్ లెట్స్ మూవ్ టు ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇన్సోలేషన్. ఏం ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయంటే లాటిట్యూడ్. ఈక్వెటార్ రిసీవ్స్ మ్యాక్సిమం ఎనర్జీ. ఎందుకు? ఇది ఎర్త్ అనుకుంటే, ఇది సన్ అనుకుంటే, ఇక్కడే వర్టికల్గా మనకి సన్లైట్ ఎక్కువ వెళ్తుంది వెన్ కంపేర్డ్ టు హియర్, అంతే కదా. ఇక్కడ స్లాంట్గా వెళ్ళిపోతుంది, దూరం అనేది పెరుగుతోంది సంది. కాబట్టి ఈక్విటోరియల్ రీజియన్ అంటే ఇక్కడ మిడిల్లో ఉండే రీజియన్కి ఎక్కువ సన్లైట్ అనేది వస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది, వామ్ ఎయిర్ ఉన్నప్పుడు పైకి వెళ్ళిపోతుంది కదా. సో లో ప్రెషర్ ఏరియాస్ కూడా క్రియేట్ అయ్యేది అలాగే చూసాం కదా, దానివల్ల అనమాట. సో ఈక్వెటార్ రిసీవ్స్ మ్యాక్సిమం ఎనర్జీ. అండ్ డ్యూరేషన్ ఆఫ్ డే లాంగర్గా ఉంటే హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సన్లైట్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది కదా లాంగర్ డే ఉంటే. సో దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ అట్మాస్ఫియర్. క్లౌడ్స్ రెడ్యూస్ ఇన్సోలేషన్. ఎందుకు? రిఫ్లెక్ట్ చేస్తాయి, స్కాటరింగ్ చేస్తాయి. ఇక్కడ చూసాం కదా, ఇవి స్కాటర్ చేస్తాయి కాబట్టి ఇన్సోలేషన్ అంటే ఎర్త్ సర్ఫేస్ మీద పడే ఇన్సోలేషన్ని తగ్గిస్తాయి అనమాట. హయ్యర్ ఆల్టిట్యూడ్ ఉంటే మోర్ ఇన్సోలేషన్, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఇది ఒక సర్ఫేస్ అనుకుందాం, ఇక్కడ ఒక కొండ ప్రాంతం ఉంది, ఇక్కడ హైట్ ఎక్కువ ఉంది. సో సన్ వచ్చేది ఫస్ట్ ఎక్కడ వస్తుంది, దాని సన్ రైజ్ కానీ రేడియేషన్ కానీ ముందు హైట్ ఏరియాస్కే వస్తుంది, ఆ తర్వాత కింద ఏరియాస్కి వస్తుంది. సో దట్స్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు సే. హీట్ బడ్జెట్. ఇందాక చెప్పాను కదా, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని. ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఎంత ఉందో అవుట్ గోయింగ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ కూడా అంతే ఉండాలన్నమాట. అప్పుడే బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది, లేకపోతే మరి ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయిపోతుంది, లేకపోతే ఎక్స్ట్రీమ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. కీప్స్ ఎర్త్స్ యావరేజ్ టెంపరేచర్ స్టేబుల్గా ఉండడానికే ఈ రెండు ఫినామినాస్ అనమాట. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చూసాం కదా, హీట్ని ట్రాప్ చేసుకోవడానికి CO2 అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ హీటే ట్రాప్ చేయలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఎర్త్ అనేది -18°C ఉండిపోతుంది. ఇదే టెంపరేచర్ ఉంటే మనం అన్ని కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వెజిటేషన్ని చూడగలమా? లేదు. అండ్ ఇన్ ద సేమ్ వే మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ కొన్ని బ్రతకలేవన్నమాట. సో ఈ 18°C ఉండకూడదు కాబట్టి ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వాటిని కాజ్ చేసే గ్యాసెస్ ఏవో కూడా తెలిసి ఉండాలి. రిమెంబర్, కార్బన్ డైఆక్సైడ్ అందరికీ గుర్తుంటుంది, నెక్స్ట్ మీథేన్ CH4 అండ్ నైట్రస్ ఆక్సైడ్ NO2. వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో అ గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. అండ్ ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ HFCs, హైడ్రోఫ్లోరోకార్బన్స్, పర్ఫ్లోరోకార్బన్స్ అండ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అనమాట. ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెసే. ఇంపార్టెన్స్ ఏంటి, దే కీప్ ఎర్త్ వార్మ్. రిమెంబర్, హాట్ అవ్వకుండా ఉండాలి అంతే, మనకి వార్మ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో వితౌట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఒకవేళ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ జరగకపోతే ఎర్త్ అనేది -18°C ఉండేదన్నమాట. నా గ్లోబల్ వార్మింగ్ కోసం ఎందుకు ఇంత అలార్మింగ్ సిచ్యువేషన్ అని అందరూ ప్రోటోకాల్స్ చేయడం, క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెస్ సబ్మిట్ చేయడం, COP సమ్మిట్స్ ఇవన్నీ వచ్చిన దానికోసమే. ఎందుకు చేస్తున్నారంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగితే ఏం జరుగుతుంది, సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. ఇప్పుడున్న మన సీ లెవెల్ ఇంత ఉందనుకోండి, ఇది ల్యాండ్ ఏరియా అనుకోండి, అప్పుడు ఈ సీ లెవెల్ ఇంత అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఈ ల్యాండ్ మొత్తం మునిగిపోతుంది అనమాట. సో సీ లెవెల్ రైజ్ అవుతుంది, గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి ఎక్కువ టెంపరేచర్స్ వల్ల. అండ్ ఎక్స్ట్రీమ్ వెదర్ని కూడా అబ్జర్వ్ చేస్తాం, ఎక్స్ట్రీమ్ వెదర్ వల్ల మనం కొన్ని సర్వైవలే ఆగిపోతాయి. సో దోస్ ఆర్ ద ఎఫెక్ట్స్. అండ్ వాట్ ఆర్ ద కాజెస్, డిఫారెస్టేషన్, ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. అండ్ ఎన్విరాన్మెంట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియలైజేషన్ అండ్ డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. వై? బికాజ్ మనకి కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేవి, స్టీల్, సిమెంట్, ఇలాంటి ఇండస్ట్రీస్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి అన్నమాట ఇలాంటి గ్యాసెస్, విచ్ బికమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్లోబల్ వార్మింగ్. అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ తీసుకోండి, కోల్ని బర్న్ చేస్తారు, బాగా బర్న్ చేస్తారు హై టెంపరేచర్స్కి. అప్పుడు వాటర్ అనేది బాయిల్ అవుతుంది, వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ స్టీమ్ టర్బైన్స్ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ టర్బైన్స్ రన్ చేస్తారు కదా, అంటే వాటికి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, చాలా కాయిల్స్ ఉంటాయి, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మనం ఏదైతే ఇప్పుడు కొంచెం మనం బాధ్యతారహితంగా కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఎలక్ట్రిసిటీని, సో జాగ్రత్తగా వాడుకోవాలి. బికాజ్ యూ కెన్ సీ ద ప్రాసెస్. ఇలాంటి ఫాసిల్ ఫ్యూయల్స్ని ఎంతో బర్న్ చేస్తే ఇది దేనికి, గ్లోబల్ వార్మింగ్కి లీడ్ చేస్తుంది. అయినా సరే మనం చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ఎవ్రీథింగ్ ఇన్ బ్యాలెన్స్. సో ఇలాంటివి బర్న్ చేయడం వల్ల కూడా మనకి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ డిఫారెస్టేషన్ ఇండైరెక్ట్ రీజన్. ఎందుకంటే ఒకవేళ
చెట్లే కానీ డిఫారెస్టేషన్ చేయట్లేదు అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ని ఇవి పీల్చుకుంటాయి, అబ్జార్బ్ చేసుకుంటాయి. సో కార్బన్ సింక్ లాగా వర్క్ చేస్తాయి కాబట్టి వీటి కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది, కాబట్టి హీట్ని ట్రాప్ చేయవు, అంతే కదా. ఇప్పుడు CO2 ఉండడం వల్లే కదా వీటన్నిటిని కోల్ రిలీజ్ చేసే వాటన్నిటిని ట్రాప్ చేసుకుంటుంది. ఈ CO2ని ఫారెస్ట్సే తీసేసుకుంటే ఆ సిచ్యువేషన్ అరైజ్ అవ్వదు అనమాట. అందుకే డిఫారెస్టేషన్ అనేది చేయకూడదు అని అంటారు, రైట్. అండ్ విత్ దిస్ వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ లెక్చర్ ఆన్ అట్మాస్ఫియర్ గురించి ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకున్నాం. నెక్స్ట్ చాప్టర్లో మనం టెంపరేచర్ గురించి చదువుకుందాం. క్లైమటాలజీలో చాలా టాపిక్స్ ఉంటాయి, టెంపరేచర్లోనే చాలా టాపిక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ లెక్చర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు నాట్ మిస్ ఇట్. అండ్ దాని తర్వాత మాన్సూన్ కూడా ఇంకా ఇంపార్టెంటే, ఎందుకంటే కోర్ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. అలాంటి క్లాసెస్ వింటే మీకు ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో దట్ యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ జాగ్రఫీ వెరీ ఈజీలీ. అండ్ ఈ పీపీటీని యాజ్ యూజువల్ ఎడ్ మ్యాటర్స్ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ జాయిన్డ్ yet, you can join through the link that is given in the description. And if you have any doubts, do comment and let me know. Thank you so much.